రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతోంది. రైతుల కోసం ఆయన దీక్ష చేస్తున్నారు. కాల్వలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించే వరకు దీక్షను విరమించనన్నారు. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా రైతుల కోసం దీక్ష చేస్తున్నారు. ఆయన పంటలకు నీరందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీసులు తనతో చాలా దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. తనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లుగా పోలీసులు చెప్పటం లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని చెప్తున్నారు వరికుటి అశోక్ బాబు. ఇక్కడ నాకు ఎవరు నన్ను ఇక్కడ జాయిన్ చేశారో తెలియదు. ఆరోగ్య పరిస్థితి మీద ఖచ్చితంగా ట్రీట్మెంట్ లేదు. బాగా గుద్దుతా తీసుకొని వచ్చారు. 3 రోజుల నుండి నిరాదీక్ష, మంచి నీరు కూడా తీసుకోలేదు నేను. ఎందుకంటే నాకు రైతుకు సంబంధించింది 4 ఎకరాలకు సంబంధించిన రైతుకు సంబంధించి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను ఈ దీక్ష ఇట్లనే కొనసాగిస్తూనే ఉంటాను. నేను అది న్యాయం జరగాల్సిందే. ఆ తర్వాతే నేను ఈ దీక్ష విరమిస్తాను. 5 లక్షల ఖర్చు అయ్యేదాన్ని కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది. కూటమి ప్రభుత్వం డబ్బులు లేవని చెప్తుంది. సిగ్గు చేటు ఇది. మరి నా రైతు సమస్య నా సమస్యగా నేను నా ఆరోగ్యాన్ని నేను పెద్దగా తీసుకోవట్లేదు. అది ఎంత నష్టానికైనా నేను సిద్ధంగా ఉన్నా. తన భర్త పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని వరికుటి అశోక్ బాబు సతీమణి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల కోసం పోరాడుతూ ఉంటే పోలీసులు కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆసుపత్రిలో పడేశారని వాపోయింది. రైతుల బాధలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. మరి ప్రజలకు ఉపయోగపడే పని అందరూ ఓట్లేసి ఎన్నుకున్న వ్యక్తే కదా చేయాలి. అసలు నిజానికి మా ఎమ్మెల్యే గారే చేయాలి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ పని చేయాలి. లేదు ఎవరో ఒకళ్ళు భుజాన వేసుకొని ఆ పని చేసినప్పుడు వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ విధంగా చేయడం ఏంటి? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా సార్ కొట్టుకుంటూ తీసుకొని వచ్చి హాస్పిటల్లో పడేసి వెళ్ళిపోయారంట. కనీసం అడ్మిట్ చేయలేదంటే మరి సిఐ గారు ఎవరో కానీ అటు వాళ్ళు చేయకుండా ఇటు వీళ్ళని చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏదేమైనా మరి ఆ సిఐ గారు ఎవరో వచ్చేసి త్వరగా మా వారికి ట్రీట్మెంట్ చేయించాలి సార్. లేదంటే మరి కార్యకర్తలే మీ దగ్గరకు వచ్చి తీసుకొని వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న వరికుటి అశోక్ బాబును గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వరికుటి అశోక్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు అంబటి. రైతుల తరపున అశోక్ బాబు పోరాడుతూ ఉంటే ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు. పోలీసుల దాడిలో అశోక్ బాబు నడుం దెబ్బతిన్నదని అంబటి చెప్పారు. అశోక్ బాబు 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షను విరమించేది లేదని అశోక్ బాబు చెప్పినట్లుగా అంబటి చెప్పారు. పోలీసు ప్రయోగం చేశారు. ఇక్కడ ఎవరో సీఏ గారంట, బహుశా రెవెన్యూ మంత్రి గారు వేయించుంటాడు. ఆయన ఉద్యోగం చేయట్లా. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. అశోక్ బాబుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి. ఇగో ఈ విధంగా ఆయన్ని చితగ్గొట్టేశారు. చేతులతో చితగ్గొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా చితగ్గొట్టినట్టున్నారు. పాపం నడుము దెబ్బతింది, కదలలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉండిపోయాడు. ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాక్కోకుండా సమస్య కోసం ఫైట్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియగలేదు. ప్రభుత్వం తెలియగల బుద్ధిగల ప్రభుత్వం అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, రైతుల కోసం నేను కష్టపడతాను, నేను రైతులు ఉన్నంత వరకు కూడా రైతులకు ఏ ఇబ్బంది రాదు అన్నాడు. అయ్యి ఇక్కడ వచ్చిందయ్యా, మా బట్టిపోలి దగ్గర వచ్చింది. ఏమి పెద్ద విషయం ఏమి లేదు. తూటుకాడ తీయటమే. నువ్వేమో ధరలు పెంచడం సంగతి దేవుడు ఎరుగు. తూటుకాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏం అన్యాయం. మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు. ఇవాళ అశోక్ బాబు గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు. అన్న వాళ్ళు తీస్తారా లేదో కనుక్కోండి. వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను.
నా జనం అందరూ ఉన్నారు, వెళ్ళి శ్రమదానం చేస్తేస్తారు పర్మిషన్ ఇవ్వాలి. ఇదే పర్మిషన్ ఇస్తే చాలు. ఆడ మగ ఇందాక లేడీస్ కూడా మేము కూడా దిగుతామండి. మా పశువులు చచ్చిపోతున్నాయి, మా పంటలు పోతున్నాయి 7 కిలోమీటర్లు. మేమే మా గ్రామస్తులు, ఆ పక్కలో ఈ పక్కలో రైతులు అందరూ కలిసి మేమే వెళ్ళి తీసేసుకుంటాం. పర్మిషన్ ఇప్పించండి బాబు అంటే వాళ్ళు పర్మిషన్ ఎవరు చేయరు. అమ్మ అడుక్కోనివ్వదు, అన్నం పెట్టదు అనే సామెతగా తయారయ్యారు. పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు, ఎమ్మటే కేసులు పెడతారు. ఇదే ఈ సిఐ వస్తాడు, మళ్ళీ కుమ్ముతాడు. ఇవాళ పాప అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి గురి చేసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు, తెనాలి తీసుకెళ్ళమన్నారంట. తీసుకెళ్ళడానికి పోలీసులు రారు. అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, కేసు పెట్టారా లేదా సమాచారమే లేదు. తీసుకొచ్చారు, కొట్టారు, ఇక్కడ పడేశారు. ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా. కాబట్టి అశోక్ బాబు గారి వెంట టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం.